శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: శివపార్వతుల తిరుగు ప్రయాణం, నందిపై ఊరేగింపు, దేవతల వీడ్కోలు, కైలాస పర్వత సౌందర్యం, శివగణాలు, సంబరాలు, నృత్యాలు, పార్వతీదేవి కైలాస ప్రవేశం, శివపార్వతుల దాంపత్య వైభవం, కైలాసంలో పండుగ వాతావరణాన్ని చూపించే వీడియోను తప్పకుండా చూడండి. మా ఛానల్కు సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారము. ఇక ఈ వీడియోలో శివపార్వతులు కైలాసానికి వెళ్ళుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా చెబుతున్నాడట: ఓ నారద, ఆ బ్రాహ్మణ స్త్రీ అరుంధతీదేవి ఆ విధముగా చెప్పి మేనాదేవిని పిలిచి ఈమెకు యాత్రను పంపవలసిన సమయం వచ్చినదని చెప్పినదట. మేనాదేవి అట్లాగే అని చెప్పి ప్రేమకు వశురాలై వియోగ దుఃఖంతో పీడితురాలు అయినా ధైర్యమును వహించి కాళీని పిలిపించింది. ఆమె పార్వతిని అనేక పర్యాయములు కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టినది. పార్వతి కూడా జాలి కలిగే మాటలు మాట్లాడుతూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. హిమవంతుడి పత్ని పార్వతీదేవి ఇద్దరు దుఃఖంతో పీడితులై మూర్ఛపోయారు. పార్వతీదేవి కూడా ఏడుస్తూ ఉండేసరికి దేవపత్నులు కూడా మూర్ఛపోయారు. అనగా వారు కూడా ఏడవడం మొదలుపెట్టారు. స్త్రీలందరూ ఏడుస్తున్నారు. ఓ నారద, సమస్తము జడమయమైనట్లయినది. యోగేశ్వరుడైన శివుడు కూడా విల్లుతూ స్వయంగా రోధించాడు. ఆ పరబ్రహ్మ అయిన శివుడు దుఃఖిస్తుంటే ఇక ఇతరుల సంగతి చెప్పేది ఏముంటుంది నారద? ఇంతలో అక్కడికి హిమవంతుడు కుమారులను, మంత్రులను, బ్రాహ్మణులను వెంట పెట్టుకుని వచ్చాడు. ఆయన కుమార్తెను గుండెలకు హత్తుకుని, నువ్వు సమస్తమును శూన్యం చేసి ఎక్కడికి వెళుతున్నావు తల్లి అని అంటూ అనేక సార్లు స్వయంగా మోహంతో రోధించాడు. అప్పుడు జ్ఞాని శ్రేష్ఠుడైన పురోహితుడు గర్గుడు బ్రాహ్మణులతో కలిసి సుఖకరముగా ఆధ్యాత్మిక విందును దయతో వారికి బోధించాడు. ఆ మాయ అయిన పార్వతి భక్తితో తల్లికి, తండ్రికి, గురువులకు నమస్కరించినది. లోకాచారను అనుసరిస్తూ పరిపరి విధములుగా బిగ్గరగా రోధించినది. పార్వతి రోధించడంతో స్త్రీలంతా ఏడవటం మొదలుపెట్టారు. తల్లి అయిన మేనాదేవి, చెల్లెళ్ళు, సోదరులు, తండ్రి అందరూ ప్రేమతోనే ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు బ్రాహ్మణులు వచ్చి ఆదరపూర్వకంగా నచ్చజెప్పి ఓదార్చి సుఖకరము, శ్రేష్టమైన యాత్రాలగ్నము సమీపించినదని విన్నవించుకున్నారు. అప్పుడు వివేకవంతుడైన హిమవంతుడు మేనాదేవిగా ధైర్యమును చెప్పి పార్వతిని అధిరోహించడానికి, అనగా ఎక్కడానికి ఒక అద్భుతమైన పల్లకిని తెప్పించాడు. నారద, అక్కడ ఉన్న బ్రాహ్మణ స్త్రీలు ఆ పార్వతిని ఆ పల్లకిలో ఎక్కించి కూర్చోబెట్టారు. అప్పుడు తల్లిదండ్రులు, స్త్రీలు అందరూ, బ్రాహ్మణులు అందరూ పార్వతిని ఆశీర్వదించారు. మేనా హిమవంతులు మహారాణికి తగిన ఉపచారమును, ఇతరులకు దుర్లభమైన శుభకరమైన అనేక ద్రవ్యములను ఆమెకు ఇచ్చారు. ఓ నారద, పార్వతి గురువులకు, తల్లికి, తండ్రికి, బ్రాహ్మణులకు, పురోహితులకు, అక్కా చెల్లెళ్లకు, ఇతర స్త్రీలకు నమస్కరించి వెళ్ళిపోయినది. వివేకైన హిమవంతుడు కూడా ప్రేమకు వశుడై కుమారులతో కూడి శివుడు దేవతలతో పాటు ఉన్న ఉద్యానం దగ్గరకు వచ్చి వారందరికీ ఆనందాన్ని కలిగించాడు. వారందరూ మహా ఉత్సాహంతో పరస్పరము కలుసుకున్నారు. అప్పుడు వారు భక్తితో శివుని నమస్కరించి ఆయన ప్రశంసిస్తూ హిమవంతుడు, తన కుమారుడు, బంధువులు తిరిగి వెనక్కి తన నగరానికి ప్రయాణమైపోయారు. ఓ నారద, ఇప్పుడు శివుడు పార్వతితో ఈ మాట అంటున్నాడు: పూర్వజన్మ స్మృతి కలిగిన నీకు కొన్ని గుర్తులను గుర్తు చేస్తున్నాను. నువ్వు నన్ను నిత్యము తలుచుకునేటట్లే అయితే చెప్పు. ఓ దేవాదేవి, నేను నిన్ను పొందటం ఒక లీల. నువ్వు నాకు సర్వదా ప్రాణప్రియురాలువి అని అన్నాడు శివుడు పార్వతితో. పార్వతి మహేశ్వరుడు చెప్పిన మాట విని శివునకు నిత్యప్రియురాలైన ఆమె చిరునవ్వుతో, ఓ ప్రాణనాథ, నాకు సమస్తము జ్ఞాపకముగానే ఉన్నది. ఇప్పుడు మీరు మౌనముగా ఉండి ఇప్పటి సందర్భానికి తగిన విధముగా జరగవలసిన పనిని వెంటనే చెయ్యండి. మీకు నమస్కారము అని అన్నది.
అమృతధారలతో సమానమైన ప్రియాలు ఆ మాటను విని లోకాచారుణంగా నిష్ఠ గల విశ్వేశ్వరుడు అత్యంత ఆనందించాడు. పెండ్లి వద్దన భీష్పించుకుని కూర్చున్న సత్యపురుషుడు ఆది దేవదేవుడైన ఈశ్వరుడు వృషభవాహన రూఢై కైలాసానికి ఎదిరాడు. దేవతలందరూ ఆయనను అనుసరించారు. కన్నులు చాలనంత కళ్యాణ వైభవంగా సాగినది శివపార్వతుల కైలాసయాత్ర. దేవతలు దారి పొడుగునా పుష్పవృష్టి కురిపించారు. అందరూ కైలాసానికి చేరుకున్నారు. అప్పటికే రుద్రగణాలు అందరికీ భోజన పదార్థాలను సిద్ధం చేశారు. పితామహుడు అనగా నేను, నారాయణుడు ఆదిగా గీర్వాణులందరూ భోజనాలను చేసి కొద్దిసేపు విశ్రమించి శివపార్వతులను స్తుతించి వారి వద్ద అనుజ్ఞను పొంది మామా నివాసాలకు చేరుకున్నాము నారదా. ఓ నారద, శివుడు లోకాచారం అనుసరించి కాశ్యమునికి, నారాయణుడికి, నాకు స్వయముగా నమస్కరించాడు. నేను శివుడిని కౌగిలించుకొని ఆశీర్వదించి మరలా శివుడు పరబ్రహ్మ కదా అని తెలుసుకొని ఉత్తమమైన గొప్పదైన స్తోత్రం కూడా చేశాను. విష్ణువు నాతో కలిసి శివుని అనుమతి పొంది పార్వతీ పరమేశ్వర వివాహాన్ని ప్రీతితో కొనియాడుతూ తమ పరధామానికి వెళ్ళిపోయాడు. శివుడు కూడా పార్వతితో ఆనందంగా విహరిస్తూ కైలాస పర్వతంలో కాలం గడుపుతూ ఉన్నాడు. గణములందరూ సుఖములను పొందుతూ పార్వతీ పరమేశ్వరును చక్కగా సేవిస్తూ ఉన్నారు. నారద కుమారా, నారద, ఇంతవరకు నీకు పరమమంగళమైన శోకమును నశింపచేసేటటువంటిది, ఆనందమును కలిగించేటటువంటిది, ఆయుర్దాయువును ఇచ్చేటటువంటిది, ధనమును వృద్ధిపరిచేటటువంటిది పార్వతీ కళ్యాణం గురించి చెప్పాను కదా. ఎవరు ఈ వృత్తాంతమును శుచయై ఏకాగ్రమైన మనస్సు లగ్నము చేసి వింటారో లేక నియముతో వినిపిస్తారో వారు శివలోకమును ఖచ్చితముగా పొందుతారు. నారద, అద్భుతమైనది, మంగళమునకు నిలయమైనది, విఘ్నములన్నిటినీ పోగొట్టేటటువంటిది, సమస్త వ్యాధులు నశింపజేసేటటువంటిది ఈ పార్వతీ కళ్యాణ ఘట్టము. శుభమును కోరుకునే జనులు కీర్తిని కలిగించున్నది, స్వర్గమును ఇచ్చేటటువంటిది, ఆయుర్దాయువును పెంచేటటువంటిది, పుత్రులను మనుమలను ఇచ్చేటటువంటిది, గొప్పది, ఇహలోకంలో సమస్త కోరికలను తీర్చేటటువంటిది, భక్తిని నిత్యముక్తిని ఇచ్చేటటువంటిది, అపమృత్యువును కూడా తొలగించేటటువంటిది, గొప్ప శాంతిని కలిగించేటటువంటి అగు ఈ పార్వతీ కళ్యాణ ఘట్టమును శివోత్సవములన్నిటికంటే ప్రీతితో చదవాలి, చదివి వినిపించాలి, విని ధరించాలి. నారదా. హరి ఓం తత్సతు. ఇంద్రుడితో శివపార్వతుల కైలాసానికి వెళ్ళట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివ వ్యవహారం అనగా నేటితో శివమహాపురాణంలోని రుద్ర సంహితలో పార్వతీ ఖండంలోని శివపార్వతులు కైలాసానికి వెళ్ళుట అనే ఘట్టంతో పరిసమాప్తి. రేపటి నుండి శివమహాపురాణంలోని రుద్ర సంహితలోని కుమారఖండం ప్రారంభం. స్వస్తి. అద్భుతమైన వీడియో ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.